వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ హడావిడి మనిషి. ఒక గ్రామంలో రామయ్య అనే పౌరోహిత్యపు బ్రాహ్మడు ఉండేవాడు. ఆయన వట్టి హడావిడి మనిషి. పొరుగు గ్రామంలో ఒక పెళ్లి ముహూర్తం వచ్చింది. పౌరోహిత్యానికి రామయ్యని పిలిచారు. హడావిడి మనిషి కావడం చేత రామయ్య కోడి కుయ్యకు ముందే లేచి పక్క గ్రామానికి బయలుదేరుతూ తన భార్యతో, "ఒసేయ్, నేను బయలుదేరుతున్నాను, తలుపు వేసుకో, దొంగలు రావచ్చు, జాగ్రత్త" అన్నాడు. రామయ్య భార్య లేచి తలుపు గడియ వేసి వచ్చి మళ్లీ పడుకున్నది. ఇదంతా దొంగలు గమనిస్తున్నారు. వాళ్లకు తెల్లవార్లు ఏదీ దొరకలేదు. రామయ్య వెళ్లిపోయాడు. ఇక ఇంట్లో ఆయన భార్య తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇంకా జాము రాత్రి మిగిలే ఉన్నది. రామయ్య ఇంటికి కన్నం వేస్తే ఇంకేమీ దొరక్కపోయినా బియ్యమైనా దొరుకుతాయి అనుకున్నారు. ఆ మాట అనుకుని దొంగలు రామయ్య ఇంటికి కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. లోపల దీపం కూడా లేదు, కటిక చీకటి. అదే మంచిదనుకున్నారు దొంగలు. ఇంతలోనే రామయ్య వెనక్కి వచ్చి తలుపు తట్టి భార్యని పిలిచాడు. భార్య వెళ్లి తలుపు తీసింది. "తలగొడ్డ మర్చిపోయాను" అని రామయ్య తలగొడ్డ తీసుకుని మళ్లీ బయలుదేరాడు. రామయ్య భార్య తలుపులో గడియ పెట్టి వచ్చి మళ్లీ పడుకున్నది. ఆమెకు కాస్త కునుకు పట్టడానికి వ్యవధి ఇచ్చి దొంగలు చీకట్లో బియ్యం బాన ఎక్కడ ఉన్నది తడివి చూసి దాని పక్కనే ఒక గుడ్డ పరిచారు. బియ్యం అందులో పోసుకుని తీసుకుపోదామని వాళ్ళ ఉద్దేశం. ఇంతలో రామయ్య మళ్లీ హడావిడిగా వెనక్కి వచ్చి తలుపు తడుతూ భార్యను పిలిచాడు. భార్య వెళ్లి తలుపు తీసి, "ఈసారి ఏం మరిచారు?" అన్నది. సంచి మరిచాను, కాస్త వెళ్లి తీసుకురా" అన్నాడు రామయ్య. రామయ్య భార్య బియ్యపు బానా పక్కగానే వెళ్లి వంకెనున్న సంచి తీసుకుని భర్తకిచ్చి తలుపు మూసింది. సంచి కోసం ఆమె వెళ్లేటప్పుడు దొంగలు దూరంగా తప్పుకుని నక్కవలసి వచ్చింది. ఆమె కాలికి గుడ్డ తగలటము, దాన్ని ఆమె తీసుకుని వెళ్లి కప్పుకుని పడుకోవటము వాళ్ళు ఎరుగరు. ఆమెకు కాస్త కొనుకు పడడానికి వ్యవధి ఇచ్చి దొంగలు బానలో నుంచి బియ్యం ఎత్తి లోగడు గుడ్డ పరిచి ఉండవలసిన చోటన పోశారు. బాన దాదాపు ఖాళీ అయింది. బియ్యం మూట కట్టడానికి గుడ్డ చెంగుల కోసం నేల మీద ఎంతసేపు తడివినా అవి దొరకలేదు. తాము నేల మీద బియ్యం పోసిన సంగతి వాళ్ళకి తెలిసి వచ్చింది. అప్పుడేం చెయ్యాలో అని వాళ్ళు అనుకుంటూ ఉండగా హడావిడిగా రామయ్య మూడోసారి తిరిగి వచ్చి తలుపు తట్టాడు. భార్య వెళ్లి తలుపు తీసి, "అప్పుడే తెల్లారిపోయిందే, ఇక నేను పని ప్రారంభించవచ్చు" అన్నది. ఈ మాట విని దొంగలు హడిలిపోయి కన్నంలో నుంచి జారుకున్నారు. ఆ తొందరలో వాళ్ళు తమ వెంట ఉన్న డబ్బుల సంచి రామయ్య ఇంటినే వదిలేసి వెళ్లిపోయారు. రామయ్య ఈసారి తను తీసుకుపోవలసిన వస్తువులన్నీ శ్రద్ధగా తీసుకుని సకాలానికే పురుగురు వెళ్లాడు. ఆయన హడావిడి ఈసారికి ఎంతో లాభించింది. ఇది హడావిడి మనిషి కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా కథలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.